హీరోయిన్ అవ్వడానికి, హీరోయిన్గా కంటిన్యూ అవ్వడానికి కూడా అదృష్టం ఉండాలి. చాలామంది ముద్దుగుమ్మలు 1-2 సినిమాలకే పరిమితం అవుతూ ఉంటారు. అలాగే మరికొంతమంది వరుసగా హిట్స్ వచ్చినప్పటికీ ఇండస్ట్రీని వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. తక్కువ సినిమాలతోనే ఎక్కువ క్రేజ్ తెచ్చుకుని ఆ తర్వాత సినిమాలకు దూరమైన వాళ్ళు ఎంతోమంది. ఇక ఆడియన్స్ చాలామంది హీరోయిన్స్ను మర్చిపోతారు కూడా. అరే నిజమే, ఈ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో అంటూ సోషల్ మీడియాను తెగ వెతికేస్తూ ఉంటారు. అలాంటి వారిలో పై ఫోటోలో ఉన్న భామ ఒకరు. ఆమె హాట్నెస్కు కేర్ ఆఫ్ అడ్రస్, అందానికి ఆధార్ కార్డులో ఉండేది ఆమె. ఇప్పుడు ఊహించిన విధంగా సన్యాసిగా మారిపోయింది. ఎందుకు? ఆ విషయాలు మనం తెలుసుకుందాం. మీరు చూస్తున్న హీరోయిన్ స్టార్ క్రికెటర్తో ఒకప్పుడు డేటింగ్ చేసింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. అప్పట్లో ఈ అమ్మడు ఓ ఊపు ఊపేసింది. ఇండస్ట్రీని షేక్ చేసిన ఈ బ్యూటీ ఓ స్టార్ క్రికెటర్తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత సడన్గా ఇండస్ట్రీని వదిలి సన్యాసిగా మారింది. ఇంతకు ఆ హాట్ బ్యూటీ ఎవరో తెలుసా? ఆమె పేరు సోఫియా హయాత్. చాలామంది విదేశీ భామలు సపోర్టింగ్ రోల్స్ లేదా ఐటమ్ గర్ల్స్గా ఇండస్ట్రీలో పాపులర్ అయ్యారు. స్పెషల్ సాంగ్స్తో తమ అందాలతో అదరగొట్టారు. వారిలో సోఫియా హయాత్ ఒకరు. మోడల్గా, నటిగా మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిందీ బిగ్ బాస్లో కూడా పాల్గొంది. పాపులారిటీ పెంచుకుంది కూడా. అలాగే స్టార్ క్రికెటర్తో డేటింగ్ చేసింది. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో కాదు, స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మతో సోఫియా హయాత్ ఒకప్పుడు డేటింగ్ చేసిందని ప్రచారాలు కూడా జరిగాయి. అంతేకాదు కోహ్లీతోనూ టచ్లో ఉండేది అని రూమర్స్ వచ్చాయి. ఆ తర్వాత సన్యాసిగా మరి షాక్ ఇచ్చింది. సోఫియా బ్రిటన్కు చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించింది. ఆమె మూలాలు పాకిస్తాన్లో ఉన్నాయి. చిన్నతనంలో ఇంట్లో వాళ్ళు పెళ్లి చేసుకోమని ఫోర్స్ చేయడంతో పారిపోయి ఇండియాకి వచ్చింది. ఇక్కడ మోడల్గా సక్సెస్ అయి ఆ తర్వాత నటిగా ఎదిగింది. చివరికి సన్యాసిలో కలిసిపోయింది.